స్నేహభావంతో కలిసిన పక్షుల గుంపు మైనా, పావురం, కాకి, చిలుక, నెమలి ఒకరోజు తమ సామూహిక సాహసాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది. మనమందరం కలిసి ఒక కొత్త అనుభవం పొందడం అవసరం అన్నది మైనా. అవును, రైలు ప్రయాణం చేయడం ఎప్పటినుండో నా కోరిక, ఉత్సాహంగా అన్నది చిలుక. రైలు దెయ్యాల గురించి విన్నాను. అది నిజమేనా లేదా అనేది తెలుసుకోవాలి అన్నది కాకి. మనం రాత్రి ప్రయాణిస్తే ఇంకా రసవత్తరంగా ఉంటుంది అని పావురం చెప్పింది. సరే, మరి మనమంతా రేపు బయలుదేరుదాం అంది నెమలి. వారు పాత స్టేషన్కు చేరుకున్నారు. ఆ రైలు గురించి విన్నవారు మాత్రం ఆ రైలు పాతకాలంలో దెయ్యాలు సవరించే రైలు అని చెప్తుంటారు. కాని ఈ మాటలతో పక్షుల గుంపు మరింత ఉత్సాహంతో ముందుకు సాగింది. సైరన్ గట్టిగా మోగింది. రైలు కదిలింది. మొదట్లో ప్రయాణం చాలా సాధారణంగా అనిపించింది. కాని రైలు నడుస్తున్న కొద్ది వింత శబ్దాలు వినిపించాయి. రైలు గోడలమీద ఏవో పొడవాటి నల్ల ఆకారాలు కదులుతున్నాయి. ఇది మా ఊహలేనా లేక నిజంగా దెయ్యం రైలు అని మైనా ప్రశ్నించింది. అనుమానానికి తెరదించు. రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. ముందునుంచి పెద్ద ఆకారంలో దెయ్యం ప్రత్యక్షమైంది. అది నల్లని రెక్కలతో, మెరుపుల్లాంటి కళ్లతో కనిపించింది. మీరు ఈ రైలులోకి రావడమే నా పంచభూతాలను కలవరపెట్టింది. ఇప్పుడు మీరు నా పరీక్షను ఎదుర్కొనాలి అంటూ గట్టిగా అరచింది. పక్షులు తొలుత భయపడ్డాయి. కాని మైనా ధైర్యంగా ముందుకు వచ్చి, నీకు నీ ప్రశ్నలకి సరైన జవాబులిస్తే మమ్మల్ని విడిచిపెడతావా అని అడిగింది. చూద్దాం అన్నది దెయ్యం. రైలు దెయ్యం 3 ప్రశ్నలు వేసింది. అయితే పక్షుల సహకారంతో వాటికి సరైన జవాబులు చెప్పి తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. రైలు దెయ్యం పక్షులు తన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత వెళ్ళిపోయినట్లు కనిపించినా అది కేవలం ఒక ఎత్తుగడ మాత్రమే. దానిని సవరించడమే కాదు, దానికిప్పుడు పక్షులందరినీ హతమార్చి వారి ప్రాణశక్తిని తీసుకోవాలని దురుద్దేశ్యంతో వచ్చింది. ఒక రాత్రి రైలు ఒక అడవి మధ్య ఆగిపోయింది. పక్షులు ఆశ్చర్యంగా బయటకు చూస్తున్నప్పుడు దెయ్యం తాను మరల ప్రత్యక్షమై, నన్ను నమ్మి మీ జీవితాలను అబద్ధం చేశారనే నాకు తెలుసు. ఇప్పుడు మీ అందరినీ హతమార్చి నా శక్తిని పెంచుకుంటాను అని గట్టిగా అరచింది. పక్షులు ఒక్కసారిగా భయపడ్డాయి. కాని మైనా ధైర్యంగా ముందుకు వచ్చి, నీను మమ్మల్ని భయపెట్టలేవు. నీ శక్తికి మించినది మాకు తెలివితేటలు అని గట్టిగా అంది. మైనా సూచనతో పావురం దగ్గర ఉన్న గింజల సంచి విసిరి రైలు ఇంజిన్ చుట్టూ వేసింది. ఆ గింజలు నలిగిపోవడంతో రైలు కదలడం ఆగిపోయింది. ఇది రైలు శక్తిని అడ్డుకునే మా చిన్న పద్ధతి అన్నది చిలుక. ఆ సమయంలో గుడ్లగుబ వాయుసేవ కలిగింది. మీరు దెయ్యాన్ని నాశనం చేయాలంటే అది బలహీనంగా మారే ఏకైక పద్ధతిని నేర్చుకోవాలి. దెయ్యం తన శక్తిని ఒక దెబ్బతిన్న పాత కుండలో భద్రపరిచింది. ఆ కుండను ధ్వంసం చేస్తే దెయ్యం శక్తి అంతమవుతుంది అని చెప్పింది. పక్షులు ధైర్యం చేసుకుని దెయ్యం దృష్టి మళ్లించడానికి కాకి తన చాకచక్యాన్ని ఉపయోగించింది. నీకు నిజమైన శక్తి ఉందా? మాతో ఒక గేమ్ ఆడవా అని అది సవాల్ విసిరింది. దెయ్యం ఆ సవాల్లో చిక్కుకుంది. ఇంతలో నెమలి తన చక్కటి రెక్కలతో దెయ్యాన్ని గందరగోళంలో పడేసింది. ఈ సమయంలో మైనా, చిలుక, పావురం ఆ కుండను వెతికి దానిని ధ్వంసం చేశాయి. కుండ పగిలిన వెంటనే దెయ్యం తీవ్రంగా అరుస్తూ తన శక్తిని కోల్పోయి మాయమైంది. పక్షులు తమ చాకచక్యంతో దెయ్యానికి బుద్ధి చెప్పి దాన్ని పూర్తిగా నాశనం చేశాయి. రైలు తిరిగి మామూలు స్థితికి వచ్చింది. పక్షులు ఆనందంగా తమ ప్రయాణాన్ని ముగించాయి. మన కలసి చేసిన ఈ వ్యూహం మాకు ప్రాణాలు కాపాడింది. ఒకరికొకరం సహాయం చేయడం జీవన గమ్యం అని మైనా హర్షించింది.